Ready to move in premium triplex villas at Bachapalli APR Projects. కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. కోఆర్డినేషన్ కమిటీలో ప్రతి డిపార్ట్మెంట్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ, ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్, అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, అదేవిధంగా మున్సిపాలిటీ, ముఖ్యంగా మున్సిపల్ డిపార్ట్మెంట్ అండ్ ఇతర డిపార్ట్మెంట్స్ లో చాలా డీటెయిల్ గా రివ్యూ చేయడం జరిగింది. వాళ్ళ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా ఎవరైతే భక్తులు వస్తారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చాలా బ్రహ్మాండంగా ఈసారి కూడా కళ్యాణ ఉత్సవం, అదే విధంగా ఇతర షెడ్యూల్ ప్రకారం ఏదైతే వివిధ రోజుల్లో వేరే వేరే కార్యక్రమాలు కూడా చాలా చక్కగా నిర్వహించాలనేదిగా ప్లానింగ్ చేసుకోవడం జరుగుతుంది. సో భక్తులందరికీ కూడా దేవాలయం తరఫున, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గా అందరికీ కూడా తప్పనిసరిగా దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ప్రాపర్ కోఆర్డినేషన్ కోసం ఇంకో డీటెయిల్ రివ్యూ కూడా గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రెస్ అండ్ మీడియా మిత్రుల ద్వారా ఈ దేవస్థానం ఇంపార్టెన్స్, అదేవిధంగా ఏవైతే ఏర్పాటు చేస్తున్నామో అవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళేటట్టు, అదేవిధంగా భక్తులకి వెళ్ళేటట్టు రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా అందర్ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీ కూడా మనం, అండ్ ముఖ్యంగా ఈసారి ప్లాస్టిక్ రహిత, అంటే ఎక్కడ కూడా ప్లాస్టిక్ వేస్టేజ్ అండ్ డిస్పోజల్ అదంతా కూడా మేనేజ్ చేస్తూ భక్తులు కూడా ప్లాస్టిక్ యూజ్ చేయకుండా ఏదైతే డిగ్రేడబుల్ ప్రోడక్ట్స్, ప్లేట్స్ కానివ్వండి, ఇతర షేడ్స్ కానివ్వండి, అవి వాడాల్సిందిగా కోరుతూ అందరు కూడా తప్పనిసరిగా స్వామివారిని బ్రహ్మోత్సవాలప్పుడు దర్శించుకోవాల్సిందిగా కోరుతూ నాకు అన్ని ఏర్పాట్లు కూడా నేను చేయడం జరుగుతుంది.